హే గాయ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ కార్ కేర్ విజయవాడ. మీరు చూస్తున్నారు ఇన్నోవా క్రిస్టా. ఈ ఇన్నోవా క్రిస్టాకి వచ్చేసి మనకి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా మొత్తం టాపు అండ్ రైట్ సైడ్ పిల్లర్ ఏదైతే ఉంటుందో ఏ పిల్లరు అండ్ క్వార్టర్ ప్యానల్ పైన ఆ ప్యానల్ మొత్తం అనేది బాగా డ్యామేజ్ జరిగి బాగా కిందకి వంగిపోయింది అనమాట. మనమైతే పార్ట్ అయితే రీప్లేస్ చేస్తున్నాం. ఏ విధంగా రీప్లేస్ చేస్తామో అది కూడా షోరూంలో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్టీజ్గా అదే విధంగా మనం ఈ పార్ట్ని కూడా వేయడం అలాగే జరిగింది. మనం కొత్త పార్ట్ అయితే తీసుకురాలేదు, బట్ మనం డిస్పోజల్ అయితే కొనుక్కొని దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనమైతే దీన్ని కట్ చేసి యాస్టీజ్గా మనం కంపెనీ ప్రాసెస్గా వేయడం అయితే జరిగింది. సేమ్ యాస్టీజ్ మనకి కొత్త బండి ఏ వెహికల్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. వేసిన తర్వాత కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియోలో మనం ఏ విధంగా వేసాం, ఏ విధంగా మీకు బండి లుక్ అనేది వచ్చిందో బాగా పోయిందనమాట. ఈ పార్ట్స్ కూడా పైన ఫ్రేమ్స్ మొత్తం బెండ్ అయిపోయినాయి. కంపెనీ ప్రాసెస్గా మనం మెజర్మెంట్స్ అనేది పెట్టి యాస్టీజ్గా మనం ఓవరాల్గా అన్నీ చెక్ చేసుకొని గ్యాపులు మొత్తం ఐమోలు గ్లాసు మొత్తం అన్నీ పెట్టుకొని చెక్ చేసుకొని ఓవరాల్గా మనం అయితే చేస్తాం. చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది చూడండి. మనమైతే పార్ట్ మొత్తం వేసేసాము. మీరు చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్ ఎలా అయితే ఉంటుందో రైట్ సైడ్ సేమ్ యాస్టీజ్గా మనకి అలాగే ఉంటుంది అనమాట. ఎక్కడా తెలియదు అనమాట. మీరు చూసుకోవచ్చు మనకి క్వార్టర్ ప్యానల్కి డోర్కి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు. కొత్త వెహికల్ ఏ విధంగా అయితే ఉంటుందో గ్యాప్ సేమ్ యాస్టీజ్గా గ్యాప్ కూడా మనం అలాగే పెట్టాము. ప్లస్ మీరు గ్లాస్ కూడా మనం పెట్టాము. గ్లాస్ గ్యాప్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మనకి రైట్ లెఫ్ట్ పైన టాప్ పైన కూడా ఎలా అయితే ఉందో యాస్టీజ్గా మనకి కొత్త వెహికల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే పెట్టాము. బ్యాక్ సైడ్ కూడా మీరు అలాగే చూసుకోవచ్చు. మనకి టైల్ ల్యాంప్ గ్యాప్స్ కానీ బంపర్ గ్యాప్స్ కానీ ఎక్సలెంట్. కొత్త వెహికల్ ఎలా అయితే ఉంటుందో మనం యాస్టీజ్గా అలాగే వచ్చింది. ఈ వర్క్ చేసాము, ఇంత మేజర్ యాక్సిడెంట్ అయ్యింది అనేది కూడా తెలియలేదన్నమాట. అలా ఉంటుంది. వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మొత్తం పెయింటింగ్ అయిపోయాక మీరైతే ఈ వీడియోలో చూడండి, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చూడొచ్చు ఫ్రెండ్స్. మనం అయితే ఇది నైట్ పూట అయితే తీసాం వీడియో. యాక్చువల్గా పగలైతే మనకి ఇంకా క్లారిటీగా వచ్చేదన్నమాట. మనకు చూడొచ్చు మీరు, మనం ఏ విధంగా అయితే మనం చెప్పామో తెలియదు మనం రిపేర్ చేసాము అని కూడా అలాగే యాస్టీజ్గా అలాగే వచ్చింది 100% కూడా మీరు చూసుకోవచ్చు. గ్యాప్స్ కానీ ఈ కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయ్యారు ఈ వెహికల్ అయితే చూసి. ఇలాంటి వెహికల్స్ అని మీరు మా దగ్గరికి తీసుకురండి, మేమైతే చేసిస్తాము. ఇలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.